పరిశీలించారు. ఎన్నికల సామాగ్రి ఈవీఎంల వీవీప్యాడ్ల పంపిణీని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈవీఎంను పోలింగ్ కేంద్రాలకు తరలించడం జరుగుతుందన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నామని, ఓటర్లకు ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీనికి గాను 571 మంది పీఓలు, 571 మంది ఏపీఓలు, 1142 మంది ఓపీఓలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సిబ్బంది ఇప్పుడు వచ్చి ఇక్కడ మన దగ్గర మీరు చూస్తున్నారు. అందరూ కూడా వచ్చి వాళ్ళ అసైన్డ్ ప్లేసెస్ లో కూర్చొని సంతకాలు అవన్నీ పెట్టేసి మెటీరియల్ తీసుకుంటున్నారు. కాసేపట్లో వాళ్ళకి ఈవీఎం మిషన్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము. భోజనాలు చేసిన తర్వాత అందరూ కూడా మేము ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేశాము. ఇక్కడ నుంచి వాళ్ళ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్ కి సెక్టర్ ఆఫీసర్ పోలీస్ బందోబస్తులో వాళ్ళ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్ కి వెళ్తారు. ఈ రోజు మధ్యాహ్నం 2-2:30 కల్లా వాళ్ళ పోలింగ్ స్టేషన్ కి రీచ్ అవుతారు. దీంతో పాటు మేము మొత్తం 571 పోలింగ్ స్టేషన్స్ గాను ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లో వెబ్ కెమెరాతోని లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాము. ఈసీఐకి తర్వాత మన డిఓ ఆర్ఓ మేడ్చల్ వాళ్ళకు కూడా లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. ఎక్కడైనా ఏమన్నా ఇబ్బందికరమైన మనకి ఏమన్నా ఆబ్స్టకిల్ ఏమన్నా వస్తే ఇమీడియట్ గా మేము కూడా అటెండ్ అవుతాము. రౌండ్ ద క్లాక్ మా సెక్టర్ ఆఫీసర్స్ కూడా ఫీల్డ్ లో ఉంటారు. ఏ విధమైన ఈవీఎంలు మొరాయించడం కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే ఇమీడియట్ గా రీప్లేస్మెంట్ సెక్టర్ ఆఫీసర్స్ వెళ్ళి చేస్తారు. ర్యాండమైజేషన్ అంతా కూడా మేము చాలా పకడ్బందీగా చేశాము. ఆఫ్టర్ పోలింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మన ఎల్బీ నగర్ సెగ్మెంట్ కి సంబంధించిన ఈవీఎంస్ అన్ని కూడా ఇక్కడికే వస్తాయి. మనం ఇక్కడే స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశాము. ఆ స్ట్రాంగ్ రూమ్ కూడా నిరంతరం సీసీ కెమెరా పర్యవేక్షణలో, తర్వాత రౌండ్ ద క్లాక్ గెస్టెడ్ ఆఫీసర్ కూడా ఉంటారు. ఆయన పర్యవేక్షణలో సిఐపిఎఫ్ సిఐపిఎఫ్ వాళ్ళది కూడా బందోబస్తులో ఉంటుంది. మేము కూడా పొద్దున సాయంత్రం వచ్చేసి పర్సనల్ గా వెరిఫై చేసుకుంటాము. సో కరెంట్ ఇప్పుడు కొద్దిగా హీట్ 2 degrees తగ్గింది. అయినప్పటికీ కూడా మేము ప్రతి పోలింగ్ స్టేషన్ లో షేడ్ ఏర్పాటు చేశాము, చల్లటి మంచినీళ్ళు ఏర్పాటు చేశాము. ఓటర్స్ కి ఏ విధమైన కష్టం కలగకుండా ఏర్పాట్లన్నీ కూడా ఈసీఐ గైడ్ లైన్స్ ప్రకారం మేము చేసాం. ఎల్బీ నగర్ సెగ్మెంట్ లో టోటల్ గా 571 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీనికి గాను 571 మంది పీఓలు, 571 మంది ఏపీఓలు, 1142 మంది ఓపీఓలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సిబ్బంది ఇప్పుడు వచ్చి ఇక్కడ మన దగ్గర మీరు చూస్తున్నారు. అందరూ కూడా వచ్చి వాళ్ళ వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో రేపు జరగబోయే లోక్సభ ఎన్నికలకు ఏర్పాటు